ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ, నాతోనూ, సర్వ మానవులతోనూ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవునికే యుగయుగములు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, గత కాలము పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిక లేని వాడైన సౌలుకి దేవుడి మందిరములోను ప్రధానులతోనూ కూర్చోబెట్టుట గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము ద్వారా 9వ అధ్యాయము 23, 24 వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనం శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనను పొందుకుందాం. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 23, ప్రవచనకర్తతో నేను నీ దగ్గర ఉంచిన చెప్పి నీ చేతికిచ్చిన భాగము తీసుకోమని రమ్మనగా. అక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడంటే అక్కడున్న సేవకుల్లో ఒక శిష్యుని పిలిపించి ప్రవచన ఆనాడు దేవుడు ఏదైతే ఇశ్రాయేలుకు చేయమన్నాడో ఆ ప్రవచనను నెరవేర్చడానికి అతని చేతికి ఇవ్వాల్సిన ఒక వస్తువును అనగా ఒక ఆహారాన్ని భాగంగా ఇమ్మని చెప్పి పంపించాడంట. అలాగే 24వ వచనంలో కూడా మీకు కొంచెం క్లారిటీగా అర్థమవటానికి 24వ వచనము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రవచనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకొని సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లను చూడుము, మనం కలుసుకున్న కాలమునకే దాచి ఉన్న దాన్ని మీకు పెట్టి ఉన్నాను. ఏమంటున్నాడు? దేవుడు ఒక కాలమున ఇది దాచిపెట్టమన్న దానిని ఇప్పుడు నీకు ఆహారంగా పెట్టబోతున్నాడు. ఆ జబ్బను ఆహారంగా పెట్టమంటున్నాడు. మొన్నటిదాకా సమూయేలు ఏమన్నాడంటే, అయ్యా నేను ఎన్నిక లేని వాడను కదా, ఇశ్రాయేలు గోత్రములో నేను ఎన్నిక లేని వాడను, అలాంటిది నన్ను దేవుడు అభిష్టము నెరవేర్చమని ఎలా చెప్తున్నావని గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అయితే ఈ రోజున దేవుని వాక్యము ద్వారా బహుసూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుడు ఏదైతే ప్రవచించాడో ఇశ్రాయేలుకు ఒక రాజును నియమించమన్నాడు. ఆ రాజు కొరకు ఎవరైతే ఆ రాజుగా రావటానికి ఒక సమయాన్ని నేను పంపుతానన్నప్పుడు ఆ ప్రవచన ఏదైతే నెరవేర్చబడిందో ఆ ప్రవచన ఎవరి గురించో కాదు, సౌలు గురించే. ఎందుకని దేవుడికి సౌలు మీద అంతా ఆ ప్రవచన నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే సౌలులో కొన్ని దేవుని యొక్క గుణగణాలు ఉన్నాయి. తప్పిపోయిన గాడిదల కోసం వెతకడం, అంటే నశించిపోతున్న వాటిని వెతకటము సౌలు యొక్క బాధ్యత. అది బాధ్యతే కాకుండా భారంగా మోసాడు. ఎడారిలో తిరిగాడు, అడవుల్లో తిరిగాడు, రాజుల దగ్గరికి వెళ్ళాడు, రాజ్యాలు తిరిగాడు. ఎక్కడ దొరకపోయేసరికి ఆఖరికి దేవుడి మందిరంలో ఒక సేవకుడు ఉన్నాడని తన పనివాడి చెప్తే ఆ పనివాడి మాట విని అక్కడికి వచ్చాడు. అంటే ఎక్కడ చూసినా సరే సౌల్లో ఏం కనపడుతుందంటే మంచి గుణాలు కనపడుతున్నాయి. అందుకే దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడే సౌలుని ఇష్టపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడో ఆ బాధ అంతటిని తీర్చడానికి ఒక రోజు వచ్చింది. ఈ రోజున చాలా మంది ఎన్నో ప్రయాసపడతా ఉంటారు, అప్పుల భారముతో బాధపడతా ఉంటారు, శ్రమలతో బాధపడతా ఉంటారు. నాకేంటి ఈ పరిస్థితి, నేను దేవుని నమ్ముకున్నాను కదా, దేవుని మీద ఆధారపడుతున్నాను కదా, నాకేంటి ఈ పరిస్థితి అని అనుకునే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఒక సమయము, కాలము. ఎవరెవరైతే నిన్ను ద్వేషించారో, ఎవరెవరైతే నిన్ను అవమానపరిచారో ఒక కాలమున వాళ్ళకి సమాధానం చెప్పే దేవుడు మన దేవుడు. అంతవరకు ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. సౌల్లో ఏం కనపడుతుందంటే సహనము, ఓర్పు కలిగి ఉన్నాడు. ఎవరి మీద కసురుకుంటాం కానీ
వాళ్ళ సలహాలు చెప్తే నేనే ఇప్పుడు అనవసరంగా నాశనం అయిపోయాను, ఇంకెంత దూరం నడవాలి, ఎంతసేపు ఆ గాడిదల కోసం వెతకాలి అని అంటలా. ఎవరు చెప్పినా, కన్యకలు చెప్పారు, ఆఖరికి పనివాడు తీసుకువెళ్ళాడు, ఎవరు చెప్పినా వాళ్ళకి ఏమాత్రం ఎదురు సమాధానం చెప్పట్లేదు. నీవు నీవు నా కింద పనిచేసేవాడు, నీ మాట నేను వినాలా, నాకు గర్వం లేదు. అందుకే దేవుడు సౌలుని ఇష్టపడుతున్నాడు. తనకున్న ధనాన్ని బట్టి కానీ, తనకున్న ఇదిని బట్టి కానీ అతను గర్వపడతల్లా. ఈరోజు చాలా మంది గర్వపడే వాళ్ళు ఎక్కువైపోయారు. చేతిలో జేబులో కొన్ని డబ్బులు ఉన్నాయంటే ఓయే నిద్రపోత లేచి నీ దేవుని ప్రార్థింపు. ఓయే నిద్రపోత లేచి నీ దేవుని దారి తీసిపడుతుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, సౌలు వలె నువ్వు గర్వం లేకుండా ఉన్నావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందుకే దేవుడు ఒక పాపముల కల్లా ఏమేమి పాపాలు చెప్పాడంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబపు మాటలు మాట్లాడొద్దన్న. ఉన్న దాంతోనే సంతృప్తి పడు. అనేక మంది చాలా డంబాలు కొట్టుకుంటూ ఉంటారు, డంబపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు అది ఉంది, ఇది ఉంది. ఎందుకు చెప్పుకోవడం? నీకు ఉన్నదే చెప్పు. నీకు లేనిది ఎందుకు నువ్వు సృష్టించుకుంటావు? అదే అబద్ధికులు చేసే పని. నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యం వింటూ నీకున్నది దేవుడు ఏది ఇచ్చాడో, అది 100 రూపాయలు ఇచ్చాడా, ఆ 100 రూపాయలు నేను సంతృప్తిగా తినగలుగుతున్నాను. 1000 రూపాయలు ఇచ్చాడా, దాని సంతృప్తిగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని చెప్పుకోవాలి. కానీ నా తాతల ఆస్తులు ఉన్నాయి, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అనేవాడు జీవపు డంబం కలిగిన వాడు. ఈరోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, అది సౌల్లో లేదు. అందుకే దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు తన పిల్లలకి ఇష్టపడితే ఒక బాధ్యతను అప్పచెప్తాడు. దేవుడు తన పిల్లలకు ఇప్పుడు ఎన్నిక లేని సౌలుకు ఒక ఎన్నిక లేనివాడు. ఆనాడు 12 గోత్రాల్లో ఒక గోత్రము తప్ప దేవుని మందిరములోకి ఎవరికి ప్రవేశం లేదు. దేవుని మందిరంలో ఉండటానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. వాళ్ళు ప్రార్థన చేసి, కానీ ప్రధానుల దగ్గర, ముఖ్యంగా సేవకులకు దగ్గర కూర్చొని భోజనము చేయుట ఎంత భాగ్యము. అందుకే దేవుడు అంటాడు, నాతో సావాసం చేసేవారు, నన్ను ప్రేమించేవారు నాతోనూ నా తండ్రితోనూ భోజనము చేసెదరు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడే జకర్యా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అక్కడ భోజనం చేస్తూ ఉంటే అక్కడ ఒకే మాట అన్నాడు జక్కయ్య. ఒకటే అన్నాడు, అయ్యా నేను ఎంతైతే సంపాదించుకున్నానో నేను 4 అంతలు ఇచ్చేస్తానంటే దేవుడు అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధంగా ఉన్న చోటనే ఆయన రక్షణ కలిగిస్తాడు. నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం విన్నా, నీలో ఏమాత్రం దేవుని యొక్క గుణగణాలు లేకపోతే నీకు రక్షణ లేదు. యేసయ్యా యేసయ్యా అన్నవారు పరలోక రాజ్యం చేరడు. తండ్రి చిత్తము ఏదైతే నెరవేరుస్తారో వారే దేవుని రాజ్యానికి వారసులు. ఈరోజున దేవుని నమ్మి నువ్వు విశ్వసిస్తున్న నీవు, మనకి ఎన్నిక లేని పరలోకానికి చోటు ఇస్తున్నాడు. ఎందుకని? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీకు ఏం చెప్పాడో ఆ బాధ్యతను విస్మరించొద్దు. ఆయన చెప్పింది ఏంటో, నా శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూనే నీవు మౌనంగా ఎందుకు కూర్చుంటున్నావు? అనేక మంది నా గురించి ప్రచురము చేయి అన్నాడు. ప్రచురం చేయాలా? నీ బంధువులకు ప్రచురం చేయాలి, నీ స్నేహితులకు ప్రచురం చేయాలి. అందరికీ ప్రచురం చేస్తేనే కదా నువ్వు దేవుని బిడ్డ అని తెలుసుకోవడానికి. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అని వాళ్ళు తెలుసుకోవాలంటే నీ దేవుడి యొక్క గొప్పతనం ఎక్కడ కనపడుతుందంటే ప్రవర్తన, మన ప్రవర్తనలో కనపడుతుంది. మాట్లాడే తీరు, అన్ని విషయాల్లో దేవుడు చూస్తూ ఉన్న ఆ ప్రవర్తన నీలో క్రీస్తు రూపం కనపడాలి. రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒకే మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ సౌలు
సమూయేలు, సేవకుడైన సమూయేలు అంటున్నాడు, నీ కోసము ఒక జబ్బ దాచిపెట్టబడింది. ఈరోజు నీ కోసము దేవుడు దాచిపెట్టబడ్డాడు. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, ఎన్ని సమస్యలు ఉన్నా సరే దేవునికే నేను చెప్పుకుంటున్నాను, అయినా నా పరిస్థితి ఏంటి మారట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రేష్టమైనది దాచిపెట్టాడు నీకోసం. అదే ఇక్కడ జరిగింది. ఎన్నిక లేని సౌలుకు దేవుడి మందిరంలో అడుగు పెట్టడం, దేవుడి మందిరంలో అడుగు పెట్టడమే కాక సేవకులతో కూర్చొని భోజనము తినటం, అలాగే కుడి జబ్బ. ఆనాడు దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఏమన్నాడంటే దేవుని యొక్క మందిరములో దేవునికి బలి ఇచ్చిన దాంట్లో కుడి జబ్బను మీరు తినవలెను. అది దేవుడు ఇచ్చిన భాగ్యం. ఎవరికి? సేవకులకి. కానీ ఇప్పుడు ఆ భాగ్యాన్ని ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? సౌలుకి ఇస్తున్నాడు. దేవుడు తన ప్రేమించే వారిని, దేవుని వాక్యానుసారంగా జీవించే వారిని ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్తాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యత ఏంటో తెలుసా? నశించిపోతున్న వారిని వెతికి రక్షించడమే నీ బాధ్యత. ఫోన్ల ద్వారా కానీ లేదా నీ స్నేహితులకో కానీ, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా కానీ నీ దేవుని గురించి, ఆయన రక్షణ గురించి నువ్వు చెప్పకపోతే, ఒకవేళ అతను చనిపోతే ఆ చనిపోయిన కారణములో నువ్వు దేవునికి ఆయన మాటలు చెప్పనప్పుడు విచారించేది ఎవరినో తెలుసా? నిన్నే. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఏ రోజైనా అతనికి దేవుని మాటలు చెప్పావా అని అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? దేవుని వాక్యం సెలవిస్తుంది. యేస్కేలు గ్రంథము 33 అధ్యాయము ద్వారా దేవుడు మాట్లాడతాడు. దుర్మార్గుడు నువ్వు నిత్యముగా మరణము నందు అని దుర్మార్గుడు నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నువ్వు ఆ దుర్మార్గుడికి నా మాట తెలియజేసిన ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణము నొందును గాని అతడు ప్రాణము గురించి నిన్ను విచారణ చేయుదును. నీ పక్కన నీ కుటుంబమే దుర్మార్గతతో ఉంటే, అన్యాయపు చేష్టలు చేస్తూ ఉంటే, నువ్వు దేవుని మాటలు చెప్పి వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత నీపై ఉన్నది. ఒకవేళ చెప్పిన వాళ్ళు వినకపోతే, అయ్యా నేను ఎంతో మందికి చెప్పాను వినలేదు, ఆ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాది అవుతారంట. ఒకవేళ నీకు అన్నీ తెలిసి కూడా నువ్వు మౌనంగా కూర్చున్నావు అనుకో, ఒకవేళ అతను చనిపోయి నరకానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా విచారించేది నిన్నే. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మందిరానికి వెళ్తున్న నీవు ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? విచారిస్తాడు, నీతోనే మాట్లాడతాడు. నా గురించి ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెప్పుంటే అతను దుర్మార్గత విడిచిపెట్టేవాడేమో, తన పాపాన్ని విడిచిపెట్టేవాడేమో. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలోనే కానీ నీ బంధువుల్లో కానీ పాపముతోనూ సాతాను చేతిలో చిక్కుపోతున్న నీ బిడ్డలందరికీ నువ్వు దేవుని మాటలు చెప్పాలి. అది నీ బాధ్యత. వాళ్ళు విని రక్షణ పొందుకుంటే అది నీకు ఆశీర్వాదం. ఒకవేళ వారు వినకుండా ఉంటే వారికే అది నష్టం. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాటను అందుకే ఇక్కడ సౌలును అంతగా ఇష్టపడ్డాడు దేవుడు. తూచా తప్పగా ప్రతి విషయములో తప్పిపోయిన గాడిదల కోసం ఒక విధంగా చెప్పాలంటే ప్రసవ వేదన పడినట్టే. ఒక ఆత్మ రక్షించడం ప్రసన్న వేదనతో సమానం అన్నాడు. అందుకనే ఇక్కడ ఆ గాడిదలు తప్పిపోయానని చెప్పి వాటిని తిరిగి తిరిగి వదిలిపెట్టలా, ఎట్లాగైనా సాధించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అందుకే దేవుడు ఏమంటాడు? నశించిపోయే వారిని వెతికి రక్షించుట కొరకే ఈ లోకానికే నేను వచ్చాను. నా పిల్లలు నశించిపోకూడదు, నరకంలో పడకూడదు కోసమే, వారి కోసం, వారి పాపాల కోసము నేను రక్తము కార్చి వాళ్ళు విలువతో కొనుక్కొని నా రాజ్యానికి తీసుకువెళ్ళాలని వచ్చానంట. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మాటలు విని వదిలిపెట్టద్దు. నువ్వు ఏ రోజు దేవుని మందిరానికి వెళ్ళినా వాక్యం విని
యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, నీకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ప్రచురం చేయి. లేదా నీ బంధువులతో కానీ, నీ స్నేహితులతో కానీ వాళ్ళకు దేవుని మాటలు చెప్పడం నీ బాధ్యత. లేదంటే వారిని కాదు విచారించేది, నిన్ను విచారిస్తాడు దేవుడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వాక్యం విని అంత వచ్చేయటం కాదు అక్కడ. అలాంటి వారు నామకార్థ క్రైస్తవులు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నా శరీరాన్ని నా రక్తాన్ని పుచ్చుకుంటున్న నీవు, నా మార్గంలో వెళ్తున్న నీవు కూడా నీకు ఒక బాధ్యతను అప్పచెప్పాను. ఆ బాధ్యతే ఇది, నశించిపోయే వాటిని వెతికి రక్షించటం. తప్పిపోయిన గొర్రెల కోసము కాపరి, ఒక్క గొర్రె కోసము కాపరి 99 వాటిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? ఆ 99 ఏమాత్రం త్రోవ తప్పవు. త్రోవ తప్పింది ఒక్కటే, దాన్ని రక్షించి మందలో కలపడానికి కాపరి ప్రయత్నం చేస్తాడు. ఈరోజున దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీవు వాక్యములో ఖచ్చితంగా చెప్తున్నా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలు కాయము. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా నీకే తెలుసయ్య అంటే, ఇక నా గొర్రెలను మేపమన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావైతే నువ్వేం చేస్తావో తెలుసా? అన్న గొర్రెలు అంటే నిన్ను కాపరిగా చేయాలని చూస్తున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని ప్రేమించేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి ఒక బాధ్యత ఏంటో తెలుసా? వాళ్ళే కాపరిగా ఉన్నారు. ఇప్పుడు నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు కూడా ఒక కాపరివే. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కడు కాపరి, కానీ నశించిపోతున్న వాటిని వదిలేసి మౌనంగా ఉండేవాడు కాదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు కూడా ఒక సేవకుడివే. దేవుడు చెప్తున్నాడు, ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధంగా ఉండి దేవుని మందిరానికి వెళ్తున్న నీవు కూడా ఒక బాధ్యత ఉంది. అదేంటో తెలుసా? నశించిపోతున్న వారిని రక్షించడం నీ బాధ్యత. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయదు. హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించి నీవు జీవించడమే కాదు, అనేకులను జీవింప చేయడానికి దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆనాడు ఏ విధంగా యాకోబు బావి దగ్గర ఒక వ్యభిచార స్త్రీ, సమరయ స్త్రీ ఉన్నప్పుడు, ఆమె పాపములు దేవుడు బట్టబలి చేసినప్పుడు ఆ మౌనంగా ఉందా? ఆయన గురించి అక్కడున్న ప్రతి ప్రజలకు వెళ్ళి చెప్పింది, నన్ను, నా పాపాలన్నిటినీ ఆయన క్షమించాడు, నా పాపములన్నిటినీ నాకు బయలుపరిచిన దేవుడు ఉన్నాడని చెప్పి వాళ్ళందరినీ దేవుడి సన్నిధానం తీసుకెళ్ళి. నీవు కూడా అంతే. నీవు కూడా నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని పాపములోను సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించట కొరకు నువ్వేం చేయాలంటే, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీవు నా మాటలు చెప్పాలి, నా గురించి ప్రచారం చేయాలి. అది నీ బాధ్యత. వినటం వినకపోవటం అన్నది వాళ్ళ చేతిలో ఉంది. చెప్పడం నీ బాధ్యత. రేపు దేవుడు అడిగినప్పుడు నువ్వు తల దించుకునే స్థితిలో ఉండకూడదు. అయ్యా నేను చెప్పానని దేవుడికి ముఖాముఖిగా మాట్లాడే స్థితిలో ఉండాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయదు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుని, నా పని చేయవారిని నేను ఎన్నటికీ త్రోసివేయనన్నాడు. నీవు దేవుని పని చేస్తున్నావు కాబట్టి నీకు మేలే తప్ప కీడు సంభవించనివ్వడు అని చెప్తున్నాడు. నా గొర్రెలను స్వరం వింటాయి అంటే, ఈ రోజున దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే ఖచ్చితంగా నువ్వు ఆయన గొర్రెవే, ఆయన గొర్రె పిల్లవే, ఆయన బిడ్డవే. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విన్న ఆ రోజే అనేక మంది రేపన్నది నీది కాదు. ఏ రోజు ఇచ్చాడో అదే దేవుడు నీకు ఇచ్చిన ఉచితమైన కృప. ఆ కృపను నిర్లక్ష్యము చేయవద్దు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు,
ఇంతటి మహాభాగ్యము ఎంతోమందికి లేదు. ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం, చాలా దేశాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. కానీ దేవుడు ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.